గురువారం శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఉండనుంది. అంపోలు జైలులో సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కానున్నారు. జగన్ పర్యటనకు ఆంక్షలు విధించారు పోలీసులు. 4 మార్గాలను వైసీపీ నేతలు ప్రతిపాదించారు. మరో రూటును ప్రతిపాదించారు పోలీసులు. 4 మార్గాల్లో ఏదో ఒక రూటును ఖరారు చేయాలని పోలీసులను కోరారు వైసీపీ సీనియర్ నేతలు. జగన్ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో పర్యటన వివరాలు కావచ్చు, లేకపోతే పర్యటన అనుమతికి సంబంధించి, లేకపోతే రోడ్డు మార్గానికి సంబంధించి కూడా వారు కొన్ని రూట్లను ప్రతిపాదించారు. వైసీపీ ప్రతిపాదించినటువంటి ఆ 4 మార్గాలను కూడా కాదని పోలీసులు సపరేట్గా మరొక మార్గాన్ని అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి రానివ్వకుండా చేస్తున్నారు. ప్రజల వద్దకు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే కూటమి నేతలకు భయం పట్టుకుందనేటువంటి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు పర్యటనలకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వ్యతిరేకత చూపించడం కానీ, పర్మిషన్లు ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నప్పుడు విపరీతమైనటువంటి జనసందోహం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సెక్యూరిటీ కల్పించలేక, లేకపోతే ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఓర్వలేక మా అధినేత పర్యటనకు సంబంధించి అనుమతులు కానీ, రోడ్డు మార్గాలకు సంబంధించి క్లియరెన్స్ కానీ కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదనేటువంటి విమర్శలు అయితే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు చేస్తూ ఉన్నారు. 4 సురక్షితమైనటువంటి సేఫ్టీ మార్గాలని కూడా ప్రతిపాదిస్తే ఆ 4 మార్గాలని కాదని మరొక మార్గాన్ని పోలీసులు సూచించడం ఏ విధంగా చూడాలని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రజల మధ్యలో నుంచి నేరుగా వెళ్ళి సీదిరి అప్పలరాజుని పరామర్శించేటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి 4 మార్గాలని ప్రతిపాదించినప్పటికీ ఆ 4 మార్గాలు కాదు మరొక మార్గం అనేటువంటి మాట చెప్తున్నారు. ఎందుకు పదే పదే ఇలాంటి జగన్ పర్యటనకు సంబంధించి ఇలాంటి ఆంక్షలు అనేటువంటిది ఒకటైతే, జగన్ పర్యటన మీద సస్పెన్స్ కొనసాగుతుంది అనేటువంటి మరొక ప్రశ్న. ఏంటి అప్డేట్స్, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించినారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన రేపు కొనసాగనున్నదని వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన 4 రూట్లు పోలీసులకు అందించారు. ఈ 4 రూట్లలో ఏదో ఒక రూట్ ఖరారు చేయాలంటూ పోలీసులకు మ్యాప్ అందించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటించే మ్యాప్ ని ఈ పోలీసులు తిప్పి పంపారు. మరొక రూట్ ను పోలీసులు సురక్షితమైన రూట్ నుంచి ఎంచుకొని ఈ రూట్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఇక్కడ ప్రధానంగా 4 రూట్లను వైసీపీ ఎంచుకుంది. ఏదో ఒక రూట్ ఖరారు చేయాల్సిన మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించారు. అయితే ఇక్కడ వైసీపీ నేతలు అభ్యంతరం చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు జగన్ రూట్ ఏ రూట్ లో వెళ్తాడు అనే అంశం ఇప్పటికీ ఖరారు కాలేదు. మరోపక్క శ్రీకాకుళం జిల్లాకు రానున్న జగన్ ను చూడడానికి కానీ, ఇటు సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి కానీ జిల్లా స్థాయిలో ఉన్న నాయకులందరూ రేపు శ్రీకాకుళం చేరుకునే పరిస్థితి ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరు కానున్నారు. ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది లేదు. మొట్టమొదటిసారిగా ఏదైతే సీదిరి అప్పలరాజు అరెస్ట్ తర్వాత ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును జగన్మోహన్ రెడ్డి పరామర్శించన్నారు. ధైర్యం చెప్పనున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ కావడం, మరోపక్క అటు టీడీపీ కూటమి నేతల పైన విమర్శలు కురిపించడం, టీడీపీ కూటమి పాలన పైన పదే విమర్శనాస్త్రాలు కురిపించడంతో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరో వర్మ చేసిన ఒక యాక్సిడెంట్ కేసుగా కాకుండా హిట్ అండ్ రన్ కేసుగా మార్చారంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు కురిపిస్తున్నారు. ఒక గొర్రెల కాపరి దానయ్య అనే గొర్రెల కాపర్ని ఈ ఆరో వర్మ స్కూటర్ లో వెళ్తూ గుద్దడం, ఆయన మరణించడం దానిపైన ఇటు సీదిరి అప్పలరాజు సాక్ష్యాలు తారుమారు చేశారు. హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలు అటు సీదిరి అప్పలరాజు A3గా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేశారు. A1 గా ఉన్న ఆరో వర్మకు బెయిల్ వచ్చింది. ఆయన ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. గత రాత్రి ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం గార మండలం అంపోల్ జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శించన్నారు. తన ధైర్యం చెప్పన్నారు. సీదిరి అప్పలరాజు భార్యకి ఇప్పటికే జగన్ ఫోన్ చేశారు. కష్టంలో ఉన్నంత మాత్రాన
తాను కానీ తన పార్టీ నాయకులను వదులుకునే ప్రసక్తి లేదు. అండగా ఉంటాను, ఖచ్చితంగా సిదిరి అప్పలరాజును పరామర్శిస్తాను, ఆ కుటుంబానికి ధైర్యం చెప్తానంటూ జగన్ నేరుగా హామీ ఇచ్చిన పరిస్థితి. అంటే ప్రతి పర్యటనకు కూడా ఎందుకు ఈ స్థాయిలో ఆంక్షలు అనేది ఒక వింతగా కూడా మారింది కదా కిరణ్? ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు? అంటే గతంలో ప్రతిపక్ష నాయకులకి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా లేనటువంటి సిచ్యువేషన్. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అవుతున్నారనేటువంటి ఒక ఉద్దేశం అంటారా, లేకపోతే ఇతరత్ర జనాల్లోకి వెళ్తే మళ్ళీ ఆదరణ పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఒక కారణమా అనేది కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చాలా రకాల ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఆంక్షలు అనేటువంటి మాట. మురళి, ఇక్కడ జగన్ పర్యటన పైన పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 4 రూట్లు ఎంచుకున్నారు. ఒక రూట్ ను ఖరారు చేయమని వైఎస్ఆర్సీపీ నేతలు కోరిన నేపథ్యం. అయితే గత జగన్ పర్యటనలు చూసినప్పుడు భారీ స్థాయిలో జనస్పందన, భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, భారీ స్థాయిలో నేతలు, భారీ స్థాయిలో ప్రజలు వీరందరూ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఇబ్బంది కలుగుతుంది. మరోపక్క తాను పర్యటించాల్సిన సమయం డిలే అవ్వడమే కాకుండా పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరు కావడం, ఆ జన సందోహాన్ని చూసి అటు కూటమి ప్రభుత్వం ఒకంత ఆందోళనకు గురి కావడం చూస్తున్నాం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జగన్ పర్యటించిన పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. గత పర్యటనలో కూడా గుంటూరు జిల్లాలో పర్యటించినప్పుడు కావచ్చు, మరోపక్క భీమవరం పర్యటించినప్పుడు కావచ్చు, ఆయా జిల్లాల్లో పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకకు కానీ జగన్మోహన్ రెడ్డి స్పందనకు కానీ భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతున్నారు. ఒకంత భారీ స్థాయిలో ప్రజలు హాజరు కావడంతో కూటమిలో ఏం జరుగుతుంది, అసలు జగన్ పర్యటనలకు ఈ స్థాయిలో ఎందుకు ప్రజలు హాజరవుతున్నారనే అంశం పైన ఇంటెలిజెన్స్ విభాగం పదే ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తుంది. ఇక్కడ 2 ఏళ్ల కూటమి పాలన పైన ఒకవైపు అసంతృప్తి పెరగడం, 2 ఏళ్లు పాలన కంప్లీట్ కావడం, 3వ సంవత్సరం మొదలు కావడం, మెల్లమెల్లగా క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ నేతల మధ్య ఉన్న లుక్కలుకలు, అటు కూటమిలో ఉన్న లుక్కలుకలు, క్షేత్రస్థాయిలో వైసీపీ బలోపేతం అవుతుందనే ఒక అంచనాతో జగన్ పర్యటనలకు భారీ స్థాయిలో జనస్పందన అవుతాయి. మరోపక్క అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ నేతలను కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఏ ఇన్ఛార్జ్ అయినా ఆయా నియోజకవర్గంలో పంచాయతీల్లో ఎక్కడైనా అభ్యర్థిని నిలబెట్టకపోతే ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికు వేటు తప్పదంటూ జగన్ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యం చూస్తాం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న స్పందన చూసి ఒకంత కూటమి ఆందోళనకు గురవడమే కాకుండా పోలీసులు నేరుగా ఆంక్షలు ఇచ్చారు. మరోపక్క జగన్ కి Z++ కేటగిరీ భద్రతని దాదాపు 500 మంది నుంచి 700 మంది వరకు పోలీసులను వినియోగించే అవకాశం ఉంది. అయితే ఆ వచ్చే భారీ స్పందనకు, భారీ జనాకర్షణ కానీ భారీ స్థాయిలో ప్రజలు హాజరు కావడం వల్ల జగన్మోహన్ రెడ్డి పర్యటన లేట్ కావడమే కాకుండా అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇటీవల భీమవరంలో పర్యటించినప్పుడు ఆయన పైన భారీ స్థాయిలో అటు పత్రికా విలేకరులే కాకుండా పార్టీ నేతలు కార్యకర్తలు చూసుకురావడంతో ఆయన ఒకంత కింద పడే పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కూటమి ఈ ప్రత్యామ్నాయ రూట్ ఏదైతే వైసీపీ ప్రతిపాదించిన 4 రూట్లు కాకుండా కొత్తగా మరో రూట్ ను ప్రతిపాదించారు. ఈ రూట్ పైన వైఎస్ఆర్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిదిరి అప్పలరాజు కుమారుడు 6వ వర్మకు బెయిల్ వచ్చింది. మరి సిదిరి అప్పలరాజుకు రేపటిలోపు ఏమైనా కోర్టు బెయిల్ ఇస్తుందా, లేక జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుందా, మరోపక్క జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ ను వైఎస్ఆర్సీపీ నేతలు అంగీకరిస్తారా, వీటిని అన్నిటిపైన సస్పెన్స్ వచ్చింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్ పర్యటన ఖరారైంది. కేవలం రూట్ మ్యాప్ ఖరారు కావాల్సింది. ఆయన ఏ రూట్ లో వెళ్తారో అనేది 4 రూట్లు వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించి 1 రూట్ ఖరారు చేయమనే నేపథ్యం. ప్రస్తుతం పోలీసులు మరో ఆల్టర్నేటివ్ రూట్ సూచించారు. అయితే మరికొద్ది సేపట్లో ఈరోజు సాయంత్రం లేదా ఈ రోజు నైట్ కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జగన్ పర్యటించే రూట్ మ్యాప్ తో సహా డీటెయిల్స్ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసుల ఆంక్షలు జగన్ పర్యటనను ఆపలేవు. పోలీసులు ఆంక్షలు విధించడం వల్ల జగన్మోహన్ రెడ్డికి మరింత జనాకర్షణ పెరుగుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అయితే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు అనే దానికన్నా పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి జైల్లో ములాఖత్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనను ప్లాన్ చేసుకున్నప్పుడు పోలీసులకి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు 4 రూట్లని ప్రతిపాదించారు. ఈ 4 రూట్లలో ఏదో ఒక రూట్కి మాకు సంబంధించి మీరు పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఈ 4 రూట్లు కాదు, మీకు మరొక రూటు
కేటాయిస్తాము అనేటువంటి మాట. సో ఎందుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? పదే పదే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసా, లేకపోతే ఇతరత్ర పరిణామాలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుందా అనేటువంటి అనుమానాలు అయితే వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా తెలియాల్సి ఉంది.